ఇప్పటిదాకా రాసింది. లాస్ట్లీ 40 ఉంటుంది మాకు ఎన్రోల్మెంట్, కానీ ఇక ఎక్సెస్ వస్తూనే ఉంటుంది. ఏ క్లాస్ మీరు? 10th క్లాస్. వెరీ గుడ్. మీరంతా రేపు భావి భారత పౌరులు మీరే 100%. ఇక్కడ నుంచి ఒక రాణి రుద్రమాదేవి, సావిత్రిబాయి పూలే, ఇంకెవరు వస్తున్నారు? మీరు 10th క్లాస్ కాబట్టి మీరు ఫాస్ట్గా చెప్తుండాలా. చెప్తలేరా? మీ మేడం వాళ్ళు చెప్తలేరా? ఏ పేరమ్మా నీ పేరు? సుమతి. రైట్, ఓకే. ఏం కావాలనుకుంటున్నావు ఫ్యూచర్ లో? డాక్టర్ సార్. వెరీ గుడ్. నీ పేరమ్మా? నందిని. నువ్వేం కావాలనుకుంటున్నావు? డాక్టర్ సార్. వెరీ గుడ్. అంతా డాక్టర్లా అవుతుందా? కలెక్టర్ ఎంతమంది అవుతారు? వెరీ గుడ్. మంచిగా నిర్భయంగా లేపాలి. రాణి రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, అలాంటి వీరవనితలకు మన గడ్డ పేరు పొందింది. నా పేరు మణికంఠ. నేను స్టేట్ జనరల్ సెక్రటరీ బీసీ వెల్ఫేర్లో. వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలో మన బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చదువు విషయంలో కానీ, తర్వాత వాళ్ళకు ఫుడ్ విషయంలో కానీ, ఇక్కడ హాస్టల్లో వసతులు ఎట్లా ఉన్నాయో ఒకసారి చూద్దామని చెప్పేసి మీ దగ్గరికి వచ్చుకున్నాము హైదరాబాద్ నుంచి. వెరీ గుడ్. ఎందుకంటే ఈ గత కొన్ని రోజుల నుంచి ఆదిలాబాద్ కానీ, మన నాగర్ కర్నూలు కానీ, ఇంకా కొన్ని హాస్టల్స్లో గర్ల్స్ కానీ, బాయ్స్ కానీ చాలా వరకు అంటే గవర్నమెంట్ ఇచ్చేది మనకి ఇస్తుంది, వీళ్ళు చేసేది మనకు చేస్తున్నారు. కానీ లోపం ఎక్కడ వస్తుంది? 10th తర్వాత ఇంటర్ తర్వాత మ్యారేజ్ అన్నట్టు పోకుండా మీరు మంచి ఉద్యోగాలు చేయాలా. ఇందులోకించే మంచి ఏమంటారు, ఒక ఎమ్మెల్యే కావాలి, ఒక సర్పంచ్ కావాలి, ఒక ఎంపీటీసీ కావాలి, ఒక జెడ్పీటీసీ కావాలి, ఒక కలెక్టర్ కావాలి, ఒక లాయర్ కావాలి, జడ్జి కావాలి. మీరు జడ్జి అంటే ఎంత ఈ దేశంలో, ఈ భూమి మీద అందరికంటే ఎక్కువ వాల్యూ ఏ పోస్ట్ కు? జడ్జే. ఏ వ్యక్తికి ఏ సమస్య వచ్చినా గానీ 100% జడ్జే. జడ్జి కోసము ఎంతో మంది లైన్ లో నించుంటారు, కీప్ సైలెన్స్ మెయింటైన్ చేస్తారు, అంత వాల్యూ ఉంటది. స్టడీ బాగుందా మీ అందరికి? వెరీ గుడ్. మిమ్మల్ని చూస్తే చాలా యాక్టివ్ ఉన్నారు. వెరీ గుడ్. రిజల్ట్ కూడా చాలా మంచిగా వస్తుంది అని అనుకుంటున్నారు. ఎట్లుందమ్మా ఇక్కడ ఫుడ్? బాగుందా? అంటే బాగుంది అంటే బాగాలేకపోతే ఏదైనా బాగాలేకపోతే చెప్పండి, ఎందుకంటే మరి వేరే దగ్గర కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి.